ప్రియమైన సహోదరీ సహోదరులకు ప్రభువు పేరిట వందనాలు. మీకు మీ కుటుంబానికి యేసుక్రీస్తు యొద్ద నుండి దీవెనలు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక. మీ ప్రార్థన అవసరతలు తెలియజేయండి. తప్పక మీ కొరకు ప్రార్థన చేస్తాము. మీలో చాలామంది మంచి మనసుతో ఈ దీన పరిచర్యను బలపరుస్తున్నారు. అందుకు మీకు నిండు కృతజ్ఞతలు. ఈరోజు యేసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట, దేవుని వాగ్దానము. సామెతల గ్రంథము 12వ అధ్యాయము 24వ వచనము. శ్రద్ధగా పనిచేయువారు ఏలుబడి చేయుదురు, సోమరులు వెట్టి పనులు చేయవలసి వచ్చును. సొలొమోను మహారాజు క్రీస్తు పూర్వము 970-930 ఆ మధ్యకాలంలో రాజ్యపాలన చేశాడు. ఇదేమిటి 930-970 కదా ఉండాల్సింది, మీరు 970-930 అని అంటున్నారు ఏమిటి అని మీరు అనుకోవచ్చు. ఆ రోజుల్లో కాలము లెక్కింపు ఆ విధముగా ఉండేది, రివర్స్గా వస్తూ ఉండేది. క్రీస్తు దగ్గరికి వచ్చేసరికి అది 1గా మారిపోయింది. ఆ తర్వాత క్రీస్తు పుట్టిన దగ్గర నుంచి మరలా 1, 2, 3, 4, 5 ఇలా ఇప్పుడు 2020 వరకు వచ్చింది. అంతకుముందు సంవత్సరాలను ఎక్కువ నుండి తక్కువకి వచ్చేవి. యేసుక్రీస్తు పుట్టిన దగ్గర నుంచి 1 నుండి 2, 3, 4, 5, 6 ఇలా పెరుగుతూ రావడం జరిగింది. సొలొమోను మహారాజు క్రీస్తు పూర్వము 970-930 మధ్య కాలంలో రాజ్య పరిపాలన చేశాడు. సొలొమోను జ్ఞానమును ఉపదేశమును అభ్యసించుటకు, వివేక సల్లాపములను గ్రహించుటకును, నీతి న్యాయ యథార్థతలను అనుసరించుట యందు బుద్ధి కుశలత ఇచ్చు ఉపదేశము నొందుటకు, జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుటకు, యవ్వనులకు తెలివి కలిగించుటకు, వివేచన పుట్టించుటకు రాసినటువంటి సామెతలు. మరి ఈ సామెతలు చదివి, ఈ సామెతలు విని మనము కూడా జ్ఞానమును సంపాదించుకోవాలి, బుద్ధి సంపాదించుకోవాలి, వివేచన సంపాదించుకోవాలి, నీతి న్యాయ యథార్థతలను అనుసరించాలి, ఉపదేశమును వినాలి, ఉపదేశమును గ్రహించాలి. అప్పుడు బుద్ధి, తెలివి, జ్ఞానము, వివేకము మనకి కలుగుతాయి. వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, అందులో నుంచి ఒక శ్రేష్టమైన మాట ఏమిటంటే, శ్రద్ధగా పనిచేయువాడు ఏలుబడి చేస్తాడు అని. సోమరులు వెట్టి పనులు చేయవలసి వస్తుంది అని. ఎవరికి వారు అనుకుంటారు కదా, నేను బాస్గా ఉండాలి, నేను లీడర్గా ఉండాలి, నేను పెత్తనం చేసేవాడిగా ఉండాలి, నేను హెచ్చైన స్థితిలో 10 మంది మీద ఉండాలి అని అనుకుంటారు. ఏ పని చేసినా సక్సెస్ కావాలి అని అనుకుంటారు. అలా సక్సెస్ కావాలి అంటే నువ్వు చేయాల్సింది, ఏ పని చేసినా శ్రద్ధగా చెయ్యి. నీకు ఏ బాధ్యత అప్పగించినా శ్రద్ధగా చెయ్యి. నువ్వు ఏ పని చేస్తున్నావో ఆ పని శ్రద్ధగా చెయ్యి. ఉద్యోగం చేస్తున్నావా? శ్రద్ధగా చెయ్యి. వ్యాపారం చేస్తున్నావా? శ్రద్ధగా చెయ్యి. ఇంకేమైనా చేస్తూ ఉన్నావా? శ్రద్ధగా చెయ్యి. కుటుంబ బాధ్యతలు చూసుకోవాలా? బిడ్డల్ని చూసుకోవాలా? పెద్దవారిని చూసుకోవాలా? బయట దేశం వెళ్ళావా? అక్కడ నువ్వు బ్రతుకుతూ ఉన్నావా? అక్కడ ఏ పని చేస్తున్నావు? నువ్వు ఏ పని చేసినా శ్రద్ధగా చేయి.
చదువుకుంటున్నావా? శ్రద్ధగా చదువుకో. నువ్వు ఏం చేసినా, ఏ ప్రయత్నం చేసినా శ్రద్ధగా చెయ్యి. పరిశుద్ధ గ్రంథంలో, ఇదే సొలొమోను రాసినటువంటి గ్రంథంలోనే కొన్ని అల్ప జీవులున్నాయి. వాటికి ఎంత శ్రద్ధో తెలుసా? వాటికి పని అంటే ఎంత ఇష్టమో తెలుసా? సామెతల గ్రంథం 6వ అధ్యాయము 6వ వచనం నుండి చూసినట్లయితే, దేవుడు సోమరులతో మాట్లాడుతూ ఉన్నాడు. చీమల గొప్పతనాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. చూద్దాం. సోమరి, చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. వాటికి న్యాయాధిపతి లేకున్నను, పై విచారణకర్త లేకున్నను, అధిపతి లేకున్నను, అవి వేసవి కాలమందు ఆహారము సిద్ధపరచుకొనును, కోతకాలమందు ధాన్యము సమకూర్చుకొనును. సోమరి, ఎందాక నీవు పండుకొందువు? ఎప్పుడు నిద్రలేచెదవు? ఇక కొంచెము నిద్రించెదనని, కొంచెము కునికెదనని, కొంచెము సేపు చేతులు ముడుచుకొని పరుండెదనని నీవు అనుకొనుచున్నావు. అందుచేత దోపిడిగాడు వచ్చునట్లు దారిద్ర్యము నీ యొద్దకు వచ్చును. ఆయుధదారుడు వచ్చినట్లు లేమి నీ యొద్దకు వచ్చును. ఎందుకు ఆ దారిద్ర్యం? ఎందుకు ఆ లేమి? ఎందుకు అంటే సోమరితనం వల్ల. సోమరితనము ఎవరు కలిగి ఉంటారో వారు దీవించబడడం అసాధ్యం, వారు ఆశీర్వదించబడడం అసాధ్యం. అంతేకాకుండా వారికి దారిద్ర్యం కలుగుతుంది, లేమి కలుగుతుంది. ఎందుకంటే సోమరితనము ఉంది కాబట్టి. ఒకసారి చీమల్ని చూడండి. మీరు ఎప్పుడు చీమని చూసినా అది కదులుతూనే ఉంటుంది, అడుగులు వేస్తూనే ఉంటుంది, ఆహారము తెచ్చుకుంటూనే ఉంటుంది. రాత్రి 12 గంటలకి చూడండి, చీమ నిద్రపోతుందా? లేదు, ప్రయాణం చేస్తూనే ఉంటుంది. 2 గంటలకు చూడండి, ప్రయాణం చేస్తూనే ఉంటుంది. తెల్లవారుజామున 3 గంటలకు చూడండి, ప్రయాణం చేస్తూనే ఉంటుంది. ఎందుకలా? ఎవరు చెప్పారు దానికి? పైన పెత్తందారులు ఎవరైనా ఉన్నారా? పని చేయకపోతే కొడతారా? పని చేయకపోతే అరుస్తారా? పని చేయకపోతే భోజనం పెట్టమనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు కదా. చీమ స్వతంత్రంగా ఉంటుంది కదా, దానికి ఎవరు చెప్పనవసరం లేదు, దానికి ఎవరు కూడా భయపెట్టాల్సిన అవసరం లేదు. తనంతట తాను శ్రద్ధ కలిగి ఆ చీమ ఆహారాన్ని సంపాదించుకునే అవకాశం ఉన్నప్పుడు ఆహారాన్ని సంపాదించుకుంటుంది, ఆహారాన్ని సమకూర్చుకుంటుంది. వేసవి కాలం అంతా కూడా గింజలన్నీ దాచిపెట్టుకుంటాయి చీమలు. చూడండి, చీమల పుట్టలు కదిలిస్తే గింజలు బయటకు వస్తాయి. మనకి ఎన్నెన్ని గింజలు దాచిపెట్టుకుంటాయో, ఎన్నెన్ని బియ్యం ఉంటాయో లోపల, ఎన్నెన్ని రకరకాల విత్తనాలు ఉంటాయో లోపల, అన్నిటినీ దాచిపెట్టుకొని అవి ఎప్పుడు ఉపయోగించుకుంటాయో తెలుసా? బయటికి రాలేనటువంటి వర్షాకాలంలో వాటిని తింటూ హాయిగా లోపల ఉంటాయి అవి. ఒక్కొక్కసారి వర్షములలో కూడా చీమలను చూడండి, అవి బయటకు వచ్చి ఆహారాన్ని సమకూర్చుకునే ప్రయత్నం చేస్తూనే ఉంటాయి. సాధ్యమైతే ఆ విధముగా, సాధ్యం కాకపోతే దాచిపెట్టుకున్న వాటిని తింటూ ఉంటాయి. సహోదరి సహోదరులారా, నీ కుటుంబం కొరకు నువ్వు ఎంతో కొంత దాచిపెట్టాలి, నీ కొరకు ఎంతో కొంత దాచుకోవాలి. సోమరితనం వల్ల నీకు అవమానం, కుటుంబానికి అవమానం. చీమకి ఎవరు చెబుతున్నారు? ఎవ్వరూ చెప్పకపోయినా శ్రద్ధగా పనిచేసుకుంటుంది. మరి ఇంత వయసు వచ్చింది నీకు, అన్ని అవయవాలు బాగానే ఉన్నాయి, ఏ రోగము లేదు, ఏ ఇబ్బంది లేదు, అన్ని అవయవాలు బాగున్నాయి. ఇంత వయసు వచ్చింది, ఇంకా తల్లిదండ్రి మీదనే ఆధారపడతావా? నీ సొంత కాళ్ళ మీద నువ్వు నిలబడవా?
ఎంతకాలం తల్లి సంపాదించి పెట్టాలి? ఎంతకాలం తండ్రి సంపాదించి పెట్టాలి? ఎంతకాలం కుటుంబం మీద ఆధారపడతావు? అది మంచిది కాదు. అది వయసుకొచ్చిన వారికి తగదు. యవనస్తులు ఈ వాక్యం వింటున్నట్లయితే ఈరోజే ఒక తీర్మానం తీసుకోండి. మీరు చదువుకుంటున్నారా? శ్రద్ధగా చదువుకోండి. చదువు అయిపోయిందా? మీ చేతికొచ్చిన ఏదో ఒక పని, చిన్న పని అయినా సరే చేసుకోండి. మీకు 50,000 రూపాయలు సంపాదించే ఎబిలిటీ మీకుంది, కానీ 5,000 రూపాయలది మీకు దొరికిందా? ఆ 50,000 రూపాయలు సంపాదించుకునే పరిస్థితి మీకు వచ్చేంత వరకు ఈ 5,000 రూపాయల ఉద్యోగాన్ని చెయ్యండి, తప్పు లేదు. మీరు 1,00,000 రూపాయలు సంపాదించేటువంటి చదువు, జ్ఞానం మీకుంది, కానీ ఇంకా 1,00,000 రూపాయలది మీకు రాలా. అప్పటి వరకు ఖాళీగా ఉండొద్దు. 10,000 రూపాయల ఉద్యోగంలో చేరండి, 5,000 రూపాయల ఉద్యోగంలో చేరండి. ఇల్లు నడుస్తుంది కదా, కుటుంబం నడుస్తుంది కదా. ఇది చేసుకుంటూనే పెద్ద పెద్ద వాటికి ప్రయత్నం చేయండి. అంతేగాని ఉద్యోగం రాలేదని చెప్పి తల్లిదండ్రి మీద ఆధారపడుతూ ఉండకండి. ఎంతసేపు పాకెట్ మనీ చెప్పి తల్లిదండ్రి దగ్గర నుంచి తీసుకోకండి. మనసు ఎలా ఒప్పుతుంది? ప్రాణం ఎలా వస్తుంది తీసుకోవడానికి? ఇంత వయసు వచ్చింది కదా, ఎలా? నీకు అవయవాలు బాగలేవా? అయితే తల్లిదండ్రి దగ్గర తీసుకోవడం తప్పులేదు. నీవు అనారోగ్యంతో బాధపడుతూ పనికి వెళ్ళలేకపోతున్నావా? ఉద్యోగం చేయలేకపోతున్నావా? అయితే తల్లిదండ్రి మీద ఆధారపడడం తప్పులేదు. అనారోగ్యము లేకుండా, అన్ని అవయవాలు బాగుండి, అన్ని పరిస్థితులు బాగుండి, నువ్వు పని చేయగలిగే శక్తి నీకుండి పనికి వెళ్ళకపోవడం సోమరితనం అంటారు. సోమరులు దీవించబడరు, సోమరులు ఆశీర్వదించబడరు. అంతేకాకుండా చాలామంది కూలి పనికి వెళ్తారు. కూలి పనికి వెళ్ళినప్పుడు పని ఒక రకంగా ఉంటుంది, అదే సొంత పని అయితే ఇంకొక రకంగా ఉంటుంది. దేవుని వాక్యం ఏమంటుందో తెలుసా? సామెతల గ్రంథము 10వ అధ్యాయము 4వ వచనము, బద్ధకముగా పనిచేయువాడు దరిద్రుడగును, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగును. హల్లెలూయా. వేసవి కాలమున కూర్చువాడు బుద్ధిగల కుమారుడు, కోతకాలమందు నిద్రించువాడు సిగ్గుపరచు కుమారుడు. బద్ధకముగా పనిచేస్తే దారిద్ర్యం వస్తుంది, శ్రద్ధగా పనిచేస్తే ఐశ్వర్యం వస్తుంది. కాబట్టి కూలికి వెళ్ళినా సరే నీ సొంత పనిలాగా పనిచేయి. మనుషులు నిన్ను గుర్తించకపోవచ్చు, మనుషులు నిన్ను దీవించకపోవచ్చు, మనుషులు నీ గొప్పతనాన్ని బయట పెట్టకపోవచ్చు, కానీ జీవము గల దేవుని కళ్ళు నిన్ను చూస్తూ ఉన్నాయి. ఆ కళ్ళు నిన్ను ఆశీర్వదిస్తాయి. నీతిమంతులను ఆశీర్వదించుటకు యెహోవా కనుదృష్టి లోకమంతా సంచరిస్తోంది. దేవుడు నిన్ను చూస్తాడు. శ్రద్ధగా పనిచేయి, నువ్వు ఐశ్వర్యవంతుడివి అవుతావు, నువ్వు ఐశ్వర్యవంతురాలివి అవుతావు. కాబట్టి శ్రద్ధగా పనిచేయండి, శ్రద్ధగా చేయండి. పనిచేసే ఒక వ్యక్తి అధికారి అయ్యాడు. ఎవరో చెప్తారా కాస్త? యరొబాము. మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయము 28వ వచనంలో ఆయన గురించి రాయబడి ఉంటుంది. అయితే యరొబాము అను ఇతడు మహాబలాఢ్యుడై ఉండగా యవ్వనుడగు ఇతడు పనియందు శ్రద్ధగలవాడని సొలొమోను తెలుసుకొని యోసేపు సంతతి వారు చేయవలసిన భారమైన పని మీద అతనిని అధికారిగా నియమించెను. సొలొమోనుకి తెలిసిందట, యరొబాము అనేటువంటి ఒక యవనస్తుడున్నాడు, అతడు పని మీద శ్రద్ధగలవాడు అని సొలొమోనుకు తెలిసిందట. అప్పుడు ఆ సొలొమోను గారు మహారాజు ఏం చేశారు? యరొబాముని యోసేపు సంతతి వారి మీద అధికారిగా నియమించాడు. చూడండి, పనివాడేమయ్యాడు? అధికారి అయ్యాడు. ఎందుకయ్యాడు? శ్రద్ధగలవాడు కాబట్టి అయ్యాడు. కాబట్టి మీరు కూడా ఏ పని చేసినా శ్రద్ధగా చేయండి.
మంచి స్థితికి వెళ్తారు. దేవుడు మిమ్మల్ని తీసుకెళ్తాడు. దేవుడు మిమ్మల్ని నిలబెడతాడు. దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు. మీ శ్రద్ధని మనుషులు ఎవరు చూడకపోయినా పర్వాలేదు, మనుషులు ఎవరు గుర్తించకపోయినా పర్వాలేదు, మనుషులు నిన్ను మెచ్చుకోకపోయినా పర్వాలేదు. నీతిమంతులను ఆశీర్వదించుటకు యెహోవా కనుదృష్టి లోకమంతా సంచరిస్తుంది. ఆ కన్నులే నిన్ను హెచ్చిస్తాయి, ఆ కన్నులే నిన్ను దీవిస్తాయి, ఆ కన్నులే నిన్ను ఆశీర్వదిస్తాయి. అలాగా యెహోవా ద్వారా ఆశీర్వదించబడిన వారు ఎంతోమంది ఉన్నారు. ఈరోజు ఈ వాక్యం వింటున్న వారిలో మీరు కూడా యెహోవా ద్వారా ఆశీర్వదించబడిన వారే కదా. ఎంతమంది లేరు ఈ వాక్యం వింటున్న వారిలో దేవుని ద్వారా ఆశీర్వదించబడిన వారు? ఎంతోమంది ఉన్నారు. కాబట్టి ఈ వాక్యం వింటున్న యవనస్తులారా, అన్ని అవయవాలు బాగుండి పని చెయ్యకుండా ఉంటున్న వారులారా, ఏ చిన్న పనైనా సరే శ్రద్ధ కలిగి చేయండి. దేవుడు మిమ్మల్ని అద్భుతమైన రీతిగా ఆశీర్వదించి దీవిస్తాడు. నమ్మిన వారు నాతో పాటు కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయనా. అన్ని అవయవాలు బాగుండి ఏ రోగము లేకుండా పని కళ్ళ ఎదుట ఉండి ఆ పని చేయడానికి బద్ధకిస్తే సోమరి అంటారు నాయన. మేము సోమరులుగా ఉండొద్దు. మేము మంచి పనివాళ్ళుగా ఉండాలి, మంచి పనితీరు కలిగిన వ్యక్తులుగా ఉండాలి. తండ్రి, ఈ వాక్యం వింటున్న బిడ్డలలో అనేక మంది నాయన యవ్వనస్తులు పనికి వెళ్లకుండా తల్లిదండ్రి మీద ఆధారపడుతున్నారు. అలా ఉండకుండా సహాయం చేయి. మంచి ప్రయోజకులు కావాలి, మంచి ప్రయోజకురాళ్ళు కావాలి. అన్ని అవయవాలు బాగుండి ఏ రోగము లేకుండా ఇకెంతకాలం తల్లిదండ్రి మీద ఆధారపడడం, సొంత కాళ్ళ మీద నిలబడాలి. చీమలకి జ్ఞానముంది, వాటిని అడిగేవాడు లేడు, లెక్క ఒప్పజెప్పమని అనేవాడు లేడు. కానీ శ్రద్ధ కలిగి చీమలు అంత ప్రయాసపడుతున్నాయే, అంత కష్టపడుతున్నాయే. రాత్రి పగలు ఎప్పుడు చూసినా చీమలు నడుస్తూనే ఉంటాయే. మరి మనుషులుగా పుట్టిన మేము, నీ స్వరూపంలో ఉన్న మేము ఇంకెంత శ్రమ పడాలి, ఇంకెంత శ్రద్ధ చూపించాలి. ఎంత శ్రద్ధ చూపిస్తామో, ఎంత శ్రద్ధగా పనిచేస్తామో అంతగా హెచ్చించబడతాము. కాబట్టి ప్రభువా, కష్టపడే మనస్సు, కష్టపడే గుణము, కష్టపడే శక్తి నీవు నాయన. శ్రద్ధగా పనిచేసి నీ దీవెనలు, ఆశీర్వాదములు పొందుకొనుటకు కృప, దయ, కనికరము ఈ వాక్యం వింటున్న వారి మీద ఉంచుమని, అలాగే ఈ పరిచర్యను బలపరుస్తున్న బిడ్డలను, వారి కుటుంబాన్ని, వారి సంతతిని ఆశీర్వదించి దీవించుమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ప్రేమ, దీవెన మనందరికీ తోడై ఉండి చక్కగా నడిపించునుగాక. ఆమేన్. ఎంతో ప్రయాసతోనూ భారముతోనూ చేస్తున్నటువంటి ఈ పరిచర్యకు సహకారులుగా ఉండండి. మీ కానుకలను, అర్పణలను స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి అకౌంట్ నెంబర్కి పంపించి దేవుని పరిచర్యలో సహకారులుగా ఉండండి. దేవుని వాక్యం సెలవిస్తోంది, ఇవ్వుడి మీకు ఇవ్వబడును అని. మనిషి ఏమి విత్తుతాడో అదే కోస్తాడు అని. మీరు గొప్ప ఆశీర్వాదాల పంట కోయుదురుగాక. ఆమెన్.